మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం మీద కొంతవరకు దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అధికమైన ఖర్చులు ఈ యొక్క విందు వినోదాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కలిసి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరంగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? నూతన ప్రయాణాలు చేయడానికి మనసు ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం లాంటిది కనబడుతుంది. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం, ఇరుగుపొరు యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటి వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా మీరు చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారం అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా ఇమీడియట్గా రాపోవడం బట్టి కూడా కొంతవరకు మీరు అశాంతికి లోనే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏది ఏమైనా ఆ విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలసట, త్రిప్పట అధికంగా ఉంటాయి. అలాగే అలజడిని అధిగమించాలి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. నిద్రలేమిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, నూతన బాధ్యతలు మొదలైన వాటన్నిటిలో కూడా అధిక శాతం మీరు మీ యొక్క శక్తిని ఉపయోగించడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీకు సమయానికి ఆహార స్వీకరణ, వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా మీ యొక్క గౌరవం పెరుగుతుంది.